మహేంద్ర జగతి రాసిన లెటర్ నాకు చూడాలని ఉంది నాన్న అని అంటాడు కదా. తప్పకుండా ఇస్తాను నాన్న, మీరు కూడా చదవండి, మీకు కూడా కొన్ని నిజాలు తెలీదు, ఆ నిజాలు ఏంటో తెలుసుకోండి అని జగతి రాసిన లెటర్ని మహేంద్రకి ఇస్తాడు రిషి. మహేంద్ర జగతి రాసిన లెటర్ని చూస్తూ చాలా ఎమోషనల్ అవుతాడు. జగతి, మన శత్రువులు ఎవరో కాదు మనవాళ్లే అనే నిజాన్ని రిషికి చెప్పలేకపోయాను ఇన్ని సంవత్సరాలు, కానీ నీ ద్వారా ఆ నిజం రిషికి తెలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రిషి ఆ నిజాలన్నీ తెలుసుకున్నాడు అని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు మహేంద్ర. డాడ్, మీకు తెలియని విషయం కూడా ఆ లెటర్లో ఉంది, చదవండి డాడ్ అని అంటాడు రిషి. నాకు తెలియని విషయమా? జగతికి నాకు అన్ని విషయాలు తెలుసు నాన్న, జగతి నా దగ్గర ఎటువంటి విషయాలు దాచదు అని అంటాడు మహేంద్ర. డాడ్, మీరిద్దరూ అన్ని సంవత్సరాలు విడివిడిగా వేరువేరుగా ఉన్న చాలా అండర్స్టాండింగ్తో ఒకరి కోసం ఒకరు బ్రతికారు అని నాకు తెలుసు, కానీ మనందరికీ సంబంధించిన ఒక రహస్యం, అది మీకు కూడా తెలియదు డాడ్, అది ఈ లెటర్లో ఉంది, మీరు తెలుసుకోవాలి డాడ్ అని అంటాడు రిషి. ఏంటి రిషి నువ్వు మాట్లాడేది, నాకేమీ అర్థం కావట్లేదు అని అంటాడు మహేంద్ర. అవును డాడ్, మనుకు సంబంధించిన విషయం, మను తండ్రి మీరే అని మనకు తెలిసింది, కానీ తల్లి ఎవరో చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా మీరందరూ. మను తల్లి ఎవరో మనకి తెలియాలి అంటే, మనందరి ప్రశ్నలకి సమాధానం దొరకాలి అంటే ఈ లెటర్ మీరు తప్పకుండా చదవాలి డాడ్ అని అంటాడు రిషి. అవునా, ఏముంది నాన్న ఈ లెటర్లో అని మహేంద్ర ఆ లెటర్ని చదువుతూ ఉంటాడు. మహేంద్ర ఆ లెటర్ చూసి షాక్ అయిపోతాడు. నాన్న, రిషి అని అంటాడు చాలా షాకింగ్గా. డాడ్, మీరు చదివింది నిజమే, మను నేను ట్విన్స్. మను నాతో పాటు 9 నెలలు అమ్మ కడుపులో ఉన్నాడు డాడ్. పొరిట్లోనే మేమిద్దరం విడిపోయాము, అది అమ్మ పర్మిషన్తోనే. ఈ విషయం మీకు తెలియకూడదు అని అనుపమ ఆంటీ అమ్మ దగ్గర మాట తీసుకున్నారు. ఫ్రెండ్షిప్ని కాదనలేక అమ్మ ఈ నిజాన్ని మీకు చెప్పలేక చాలా నలిగిపోయింది, కానీ తర్వాత అలవాటు చేసుకుంది. ఈ నిజాన్ని తనలోనే సమాధి చేసుకుంది, కానీ ఎందుకో నాకు చెప్పాలి అనిపించింది అమ్మకి, అందుకే నాకు లెటర్లో రాశారు అని అంటాడు రిషి. నాన్న రిషి, నేను ఈ విషయం నమ్మలేకపోతున్నాను అని అంటాడు మహేంద్ర ఎమోషనల్ అవుతూ. కొన్ని నిజాలు తెలిసినప్పుడు వాటిని మనం నమ్మలేం డాడ్, కానీ అవి సత్యాలు, తప్పక నమ్మాలి అని అంటాడు రిషి. నాన్న రిషి, నేను మను తండ్రి గురించి అడుగుతున్నప్పుడు అనుపమ అయినా సరే ఈ విషయాన్ని నాకు చెప్పొచ్చు కదా, తనెందుకు నా దగ్గర ఎన్ని రోజులు దాచింది అని అంటాడు మహేంద్ర. డాడ్, అమ్మ ఉండుంటే అప్పుడు వేరేలా ఉండేది, కానీ ఇప్పుడు అమ్మ లేదు, మనం నమ్ముతామో నమ్మమో అని భయం అనుపమ గారిని వెంటాడుతుంది. అందుకే నిజాన్ని చెప్పలేక ఎలా చెప్పాలో అర్థం కాక అనుపమ గారు కూడా చాలా బాధపడుతున్నారు అని అంటాడు రిషి. అందుకేనేమో రిషి, మనుని చూసినప్పుడల్లా నాకు చాలా దగ్గరగా అనిపించేవాడు, ఏదో తెలియని స్వతంత్రం నాకు అనిపించేది, నా సొంత కొడుకే అన్నట్టు నాకు అనిపించేది అని అంటాడు మహేంద్ర. డాడ్, రక్త సంబంధం అని మనకు తెలియకపోయినా మన మనసు చెబుతూనే ఉంటుంది, మీకు అదే జరిగింది డాడ్ అని అంటాడు రిషి. అవునన్న. నాన్న రిషి, వెంటనే మను దగ్గరికి వెళ్దాము, మనుని చూడాలి, ఇంకో కొడుకు ఉండి కూడా నాకు తెలియని దురదృష్టవంతుణ్ణి అని అంటాడు మహేంద్ర. డాడ్, తెలియాల్సిన విషయాలు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుస్తాయి, మీరు దాని గురించి బాధపడకండి అని అంటాడు రిషి. అంతలో అనుపమ మనుని తీసుకుని మహేంద్ర వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇంకా అనుపమను చూసి, అనుపమ అనుపమ, ఇన్నాళ్ళు ఈ విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచావు అని అంటాడు మహేంద్ర. మహేంద్రకి సమాధానం చెప్పలేక అనుపమ మౌనంగా ఉంటుంది. మను, అనుపమ నీకు నిజం చెప్పిందా? నువ్వెవరో కాదు, నాకు జగతికి పుట్టిన సంతానమే, నువ్వు రిషి కవల పిల్లలు. మను, ఇదిగో జగతి రాసిన లెటర్లో ఆ విషయం ఉంది, చూడు నువ్వే అని అంటాడు మహేంద్ర. ఆ లెటర్ని చూసి మను షాక్ అయిపోతాడు. నేను నిజంగానే నీ కన్న కొడుకుని కాదా అమ్మా, నేను పెంచుకున్న కొడుకునా అని అంటాడు మను. మను, నేను నీ కన్న తల్లిని కాదు, నీ కన్న తల్లి జగతి, నీ కన్న తండ్రి మహేంద్ర. రిషి నువ్వు కవల పిల్లలు. జగతి దగ్గర మాట తీసుకుని పురుట్లోనే నిన్ను వేరు చేశాను, ఈ విషయం అందుకే మహేంద్రకు కూడా తెలీదు అని అంటుంది అనుపమ. మను, నిజాలు ఎప్పటికైనా తెలుస్తాయి, ఇప్పుడు నీకు తెలియాల్సిన టైం వచ్చింది కాబట్టి నీకు నిజం తెలిసింది. ఇన్నాళ్ళు నువ్వెంత బాధపడినా నీకు నిజం తెలియలేదు అంటే దానికి ఒక టైం ఉంటుంది కాబట్టే నీకు నిజం తెలియలేదు మను అని అంటాడు రిషి. నువ్వే కాదు మను, నువ్వు తండ్రికి దూరంగా ఎంత బాధపడ్డావో నేను తల్లికి దూరంగా ఉండి అంతే బాధను అనుభవించాను.
నన్ను చిన్నప్పుడే అమ్మ ఎందుకు వదిలి వెళ్ళిపోయిందో నాకు తెలియలేదు. అప్పుడు దేవయాని పెద్దమ్మ చెప్పిన అబద్ధాలని కట్టుకథలని నేను నిజాలు అని నమ్మాను. అందుకే అమ్మ తిరిగి నా జీవితంలోకి వచ్చిన అమ్మని యాక్సెప్ట్ చేయలేకపోయాను. అమ్మని దూరం పెట్టాను. అమ్మని అమ్మ అని పిలవలేకపోయాను. అమ్మ అని పిలవాలి అని అనిపించిన నా పంతం నాకు అడ్డొచ్చేది. అందుకే పిలవలేకపోయేవాణ్ణి. అమ్మ చావు బ్రతుకుల్లో ఉండి నేను అమ్మ అని పిలిస్తే ఎంతో సంబరపడిపోయింది. చాలా సంతోషించింది. ఇప్పుడు నాకు నిజాలన్నీ తెలిసాయి. అమ్మని అమ్మ అని మనసారా పిలిచి అమ్మని హత్తుకోవాలనుంది. కానీ అమ్మ లేదు అని అంటాడు రిషి. అమ్మని మనకు దూరం చేసింది ఆ శైలేంద్రే కదా, ఆ శైలేంద్రని అస్సలు బ్రతకనివ్వను అని అంటాడు మను కోపంగా. మను, ఆవేశం అనర్థాలకు దారితీస్తుంది. ఈ విషయంలో నువ్వు తొందరపడకు. ఏం చేయాలన్నా నేను చేస్తాను అని అంటాడు రిషి. మహేంద్ర రిషి భుజం పైన ఒక చేతిని, మను భుజం పైన మరో చేతిని వేసి, నాకు ఇప్పుడు 2 కొడుకులున్నారు. ఈ 2 కొడుకులు ఉన్నందుకు నేను సంతోషపడాలా? 2 కొడుకుల ప్రేమకి దూరమైన జగతిని చూసి బాధపడాలా? నాకు అర్థం కావట్లేదు. జగతి ఇన్ని త్యాగాలు చేసి చివరికి తను చనిపోయింది. జగతి, నీవు త్యాగమూర్తివి జగతి. భర్తకి కొడుక్కి దూరమయ్యి కూడా ఇంకో కొడుకు ఉన్నాడు అని తెలిసి కూడా ఆ కొడుకుని తీసుకువచ్చి ఆ కొడుకు ప్రేమైనా పొందాలి అనే స్వార్థం లేకుండా ఇచ్చిన మాటకి కట్టుబడి అనుపమకి ఇచ్చిన బిడ్డని అనుపమ దగ్గరే వదిలేసి నువ్వు ఒంటరిగా ఎన్నో కష్టాలు బాధలు అనుభవించావు జగతి. నువ్వు నిజంగా దేవతవు జగతి. నాకు 2 కొడుకుల్నిచ్చావు. కానీ నీకు నేను ఏమీ ఇవ్వలేకపోయాను. కొడుకుల ప్రేమను కూడా సొంతం చేసుకోలేకపోయావు అని మహేంద్ర బాధపడుతూ ఉంటాడు. మహేంద్ర అలా బాధపడుతూ ఉంటే రిషి మను చాలా ఫీల్ అవుతూ ఉంటారు. డాడ్, బాధపడకండి డాడ్ అని మహేంద్రని ఓదారుస్తూ ఉంటాడు రిషి. రిషి, మీ అమ్మ చూసావా ఎంత దురదృష్టవంతురాలో. 2 కొడుకులు ఉండి కూడా 2 ప్రేమకి దూరం అయ్యింది. నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. 2 కొడుకుల్నిచ్చింది. కానీ తను మాత్రం ఏ సంతోషానికి నోచుకోలేకపోయింది అని అంటాడు మహేంద్ర. అమ్మ ఇన్ని కష్టాలు పడడానికి కారణమైన వాళ్ళని, చిన్నప్పుడే ఆ అమ్మని నన్ను దూరం చేసిన వాళ్ళని నిలదీసే టైం వచ్చింది డాడ్. పదండి వెళ్దామా అని అంటాడు రిషి. ఎక్కడికి నాన్న అని అంటాడు మహేంద్ర. ఇంకెక్కడికి డాడ్, మన జీవితాలతో ఆడుకుంటూ మనల్ని మనకు కాకుండా చేసిన వాళ్ళ దగ్గరికే, దేవయాని పెద్దమ్మ దగ్గరికి అని అంటాడు రిషి. వాళ్ళ దగ్గరకా? వద్దు నాన్న, వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు. వాళ్ళకి దేవుడు తగిన శిక్ష వేస్తాడు. అమ్మ చనిపోయింది. నిన్ను చంపాలి అని ఎన్నో కుట్రలు చేశారు. ఇప్పుడు నీకు వాళ్ళ నిజస్వరూపాలు తెలిసాయి అని తెలిస్తే వాళ్ళు అస్సలు ఊరుకోరు. వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు నాన్న. నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నిన్ను వాళ్ళు బ్రతకనివ్వరు. వాళ్ళ గురించి నీకు నిజం తెలిసింది. నాకు అదే చాలు అని అంటాడు మహేంద్ర. అలా వదిలేస్తే మనం ఏంటి అనేది వాళ్ళకి ఎలా అర్థమవుతుంది డాడ్? వాళ్ళని అడగవలసిన మాటలు అడిగేసి చెప్పవలసిన విషయాలు చెప్పేసి వచ్చేద్దాం డాడ్ అని అంటాడు రిషి. సరే నాన్న అని అంటాడు మహేంద్ర. నిజంగా వాడు రంగానే అన్నట్టు ఎంత బిల్డప్ ఇచ్చాడు. నేను నిజంగానే రంగా అని నమ్మేశాను. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళందరినీ ఏదో ఒకటి చేసి వాళ్ళని ఈ భూమి మీద లేకుండా చేయాలి. లేకపోతే నేనుండలేను అనుకుంటూ వాళ్ళ మీద అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు శైలేంద్ర. ఇలా జరగదు, కానీ జగతి గురించి ఎమోషనల్గా చూపించాలి అనిపించి ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.